హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు యూట్యూబ్లో వడియాలు ఎలా పెట్టారని చూశాను. నేను ఒకసారి ట్రై చేద్దాం కదా అని ట్రై చేశాను. బట్ నేనైతే ఒక చిన్న తప్పు చేశాను. అది ఏంటనేది నేను మీకు చెప్తాను. నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసులు వాటర్ పోసి అందులో ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను. పక్కన అయితే నూరు పెట్టుకున్నాను కదా, అందులో అయితే మిర్చి, అల్లం, కరివేపాకు అండ్ జీలకర్ర వేసి బాగా దంచి పక్కన పెట్టేసుకున్నాను. పొయ్యి మీద 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి వాటర్ పెట్టేసుకొని అందులో ఈ మనం నూరుకున్నాం కదా అది వేయాలి. అది అండ్ మీకు తగినంత మీరు వేసుకునే దాన్ని బట్టి సాల్ట్ అది వేసుకొని బాగా కాగబెట్టుకోవాలి. ఈలోపు ఏం చేస్తారంటే మళ్ళీ ఇందాక బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి మళ్ళీ స్టిర్ చేయండి. అంటే ఉండలు ఏమన్నా కట్టకుండా ఉంటాయని. అవి చేసినంత బాగా బాయిల్ అయిన తర్వాత ఆ బియ్య పిండి వాటర్ అనేది ఇందులో పోసేసుకోవాలి. పోసుకొని మనము అడుగు అంటకుండా సిమ్లో పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోయి ఉండలు కట్టకుండా బాగా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో మాత్రం స్టిర్ చేస్తూ చూసుకుంటూనే ఉండాలి, చిక్కబడిందా కాస్త లేదా అని చెప్పని. వన్స్ చిక్కబడిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా ఎండొచ్చే ప్లేస్లో పెట్టుకొని జస్ట్ అట్లా పోయండి, సరిపోతుంది. దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను యూట్యూబ్లో చూసి టోటల్ 8 గ్లాసెస్, అందులో 2 గ్లాసెస్ కలపడానికి అండ్ 6 గ్లాసెస్ నేను వేడి చేయడానికి తీసుకున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే 2 గ్లాసెస్లో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏమో మనం బాయిలింగ్కి పెట్టుకోవాలి. 8 or 9 అయితే దానివల్ల పలచగా ఉంటాయి, ఇరగవు. నేను చేసిన మిస్టేక్ అయితే ఇదే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.